అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఎనాలిసిస్. నేను రాజు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక లాంఛనం కాబోతోంది. సో మొత్తానికి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఆయన త్వరలోనే ఆ సీట్లో కూర్చోబోతున్నటువంటి పరిస్థితి. సరే, విషయాన్ని పక్కన పెడితే రఘురామకృష్ణరాజు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన సీట్ను ఆశించారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి సీట్ ఇవ్వకపోవడంతో ఆ తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం, బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీలో ఉన్నటువంటి నేపథ్యంలో 2018లో మళ్ళీ వైసీపీకి సంబంధించిన నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపి, అంటే ఇండస్ట్రియలిస్ట్ అనమాట ఆయన. సో కాబట్టి ఆయన్ని సంప్రదింపులు జరిపి ఆయన తీసుకొచ్చి మళ్ళీ 2019లో నరసాపురం ఎంపీ టికెట్ ఇచ్చి ఈయనక గెలిచాడు. సో గెలిచినప్పటి నుంచి కూడా తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలతోటి ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు ఒక రెబల్ ఎంపీగా తన ప్రస్థానం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే గెలిచాక కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే తన సొంత పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టడం కావచ్చు, తర్వాత చిత్రహింసలు పెట్టడం కావచ్చు, కస్టోడియల్ టార్చర్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో అంతటితో స్క్రీన్ కట్ చేస్తే మళ్ళీ 2024 ఎన్నికల నాటికి ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. అనతి కాలంలో, అంటే 10 ఏళ్ల కాలంలోనే రఘురామకృష్ణరాజు ఎవరు అనేది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసింది. అంటే చాలామంది పొలిటీషియన్స్ ఎన్ని సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నా సరే వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. కానీ రఘురామకృష్ణరాజు తను ఎన్నుకున్నటువంటి ఆ రెబల్ అనేటటువంటి ఒక పదంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా తెలిసిపోయారు. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఒకనొక దశలో, అంటే ఉండి ఎమ్మెల్యే ఆ టికెట్ ఇవ్వకపోతే, అంటే ప్రకటించకపోయినటువంటి అంతకు ముందు ఏమైందంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. రఘురామకృష్ణరాజుకి టికెట్ కేటాయించాలి, అలాంటి పర్సన్కి ఇవ్వకపోతే చాలా దారుణం అని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణుల నుంచి భారీ ఎత్తున విమర్శలు. అంతేకాకుండా టీడీపీ కూడా ఒక రకంగా నిరసన శాఖ కూడా ఎదురైనటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయిలో రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి. అంటే 10 ఏళ్ళు, 2014 నుంచి 2024 వరకు కానీ చూసుకుంటే 10 ఏళ్లలోనే ఈ అనతి కాలంలోనే ఆయన దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయినటువంటి పరిస్థితి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆయన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా కాలు పెట్టబోతున్నారు. సో తనకి అగర్భ శత్రువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదే సభలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. అంతేకాకుండా చాలా నోటుకొచ్చిన కూడా తిట్టినటువంటి పరిస్థితి బహిరంగంగా అందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఎంత ఎత్తిగిరి అంత ఎత్తుపడతాడంటాం కదా. సో ఆ విధంగా ఉండేవాడు అయ్యన్న పాత్రుడు. ఇప్పుడు ఆయన అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా కూడా జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా అసెంబ్లీ మొహమే చూడలేదు. కారణం ఏంటి అంటే, ఒకటి సంఖ్యాబలం లేకపోవడం, రెండోది స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఉన్నటువంటి నేపథ్యంలో అధ్యక్ష అనడం, యుగో వల్ల ఆయన రావడం లేదు అనేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఆరోపణ. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ ఆయన లేకపోతే డిప్యూటీ స్పీకర్గా ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఉన్నప్పుడు సభలో నడిపించిన సందర్భాలన్నా వెళ్దాం అనుకుంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ని అంతకు మించి ఏకుమేకైనటువంటి రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరేమో అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అయ్యన్న పాత్రుడు చూసి సంఖ్యాబలం లేదు కాబట్టి, సభలో మైక్ ఇవ్వరు కాబట్టి, రకరకాల కారణాలు చెబుతూ అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే డుమ్మా కొడుతున్నాడో, ఇప్పుడు రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్గా కానీ ఇప్పుడు అంటే లాంఛనమే ఆయన ఎన్నిక. సో అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద అయితే సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దీని మీద చర్చ నడుస్తుంది. వాస్తవమే, ఎందుకంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజును టార్చర్ చేశాడని ఆయన గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు తీవ్రంగా. అంటే ఆయన బర్త్డే రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కావచ్చు, కాళ్ళ మీద కొట్టడం కావచ్చు, కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఇప్పటికే ఆ పోలీసు అధికారులంతా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు, అది వేరే విషయం. సో ఈ స్థాయిలో టార్చర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు అగర్భ శత్రువు అని చెప్పేసి గతంలోనే ప్రకటించాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఉండేటటువంటి సభకి అయిన డిప్యూటీ స్పీకర్ అంటే ఉపసభాపతి అయినటువంటి నేపథ్యంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ట్రీట్ చేస్తాననేది ఇక్కడ సమస్య. అయితే ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి కాస్త భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక స్పీకర్ అన్న కనీసం కొత్త వాళ్ళన్న అయితే ఏదో ఒకటి చేసుకోవచ్చు. అంటే స్పీకర్ కూడా తనకు ఏకమేకి కూర్చున్నటువంటి అయ్యన్న పాత్రుడు ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ స్పీకర్ కూడా రఘురామకృష్ణరాజు చూస్తున్నాడు. సో దీన్ని బట్టి చూస్తామంటే దాదాపుగా కూడా శాసనసభ వైపు ఇక జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్నెత్తి చూసేటువంటి అవకాశాలు లేవనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఆయన బర్తరఫ్ చేయాలి.
ఆయన అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి ఇప్పటికే ఆయన చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల కావచ్చు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అన్ని పక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీకి రానటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హత లేదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళంతా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డికి రకరకాల కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆ చిక్కుల్లో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అనేది కూడా ఒక కొత్త చిక్కు అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.